నమస్కారం చౌదరి సార్. నమస్కారం అండి. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఒక డైలమా ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే క్లారిటీ అనేది ఒక రోజులో అయితే ఖచ్చితంగా రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ కానివ్వండి, సజెషన్స్ వల్ల ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలా, లేదు అని అంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి దానికి ఒక క్లారిటీ ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్ దాన్ని చూస్ చేసుకోలేకపోతారు. ఆ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుందా, బ్యాంకింగ్కి వెళ్తే బెటర్గా ఉంటుందా అనుకున్నటువంటి డైలమా ఉండేటువంటి స్టూడెంట్స్కి క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? నాగరాజ్ గారు, మా దగ్గరకు వచ్చేటటువంటి స్టూడెంట్స్కి మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీకేం కావాలి? ప్రతి మనిషికి కావాల్సింది మంత్ ఎండ్ ప్రాపర్గా వచ్చేటటువంటి మంచి శాలరీ కావాలి. అది ఏ ఉద్యోగమైనా పర్వాలేదు. మనకి జాబ్ గ్యారంటీ ఇస్తూ ఉద్యోగ భద్రత ఉంటుంది, కంపెనీ మనకి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. అటువంటి ప్రైవేట్ సెక్టర్ కాకుండా పబ్లిక్ సెక్టర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్ అయినా సరే ముందు అన్నిటికీ అప్లై చేయండి అని అంటాం. బ్యాంకింగ్కి ఎస్ఎస్సికి తేడా చెప్తాను. ఫస్ట్, బ్యాంకింగ్ నోటిఫికేషన్స్ ఒక ఇయర్లో ఒక 20 నోటిఫికేషన్లు వస్తాయండి. 20 పైగా కూడా వస్తాయి. మోర్ దెన్ 20 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక దానిలో ఫెయిల్ అయితే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వచ్చింది అనుకుందాం. క్లర్క్, ఇది ప్రిలిమ్స్లో పోయింది. ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకొని ఏం తప్పు చేశామో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అప్లై చేయొచ్చు. అందులో కూడా ఫెయిల్ అయ్యాం. అందులో ఏం తప్పు చేశామో అది నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఐబీపీఎస్ క్లర్క్ అప్లై చేయొచ్చు. మళ్ళీ ఐబీపీఎస్ పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, ఎస్ఓ, యాప్కాప్, డిసిసిబి, ఆర్బీఐ అసిస్టెంట్, ఇట్లా మీకు ఒక సంవత్సరంలో 20 నోటిఫికేషన్లు ఉంటాయి. మోర్ దెన్ 20 ఆల్సో. మనల్ని చేసినటువంటి తప్పుని రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళటానికి ఎక్కువ టైం అవసరం లేదు మనకి, హార్డ్లీ 1 మంత్. సో జాబ్ అనేది బ్యాంకింగ్ సెక్టర్లో చాలా తొందరగా వస్తుంది. రీజన్ ఏంటి అని అంటే బికాజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్, వేకెన్సీలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ ఉద్యోగం అనేది చాలా తొందరగా తెచ్చుకోవచ్చు. ఓకే. ఎస్ఎస్సికి వచ్చేసేటప్పటికి సిజిఎల్ నోటిఫికేషన్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫ్, మేజర్గా ఈనోడు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది, అది పక్కన పెడదాం, అంటే అది యూనిఫామ్ పోస్ట్ కాబట్టి. సిజిఎల్లో తప్పు చేస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయటానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టైం పడుతుంది. 1 ఇయర్ వేస్ట్. ఇంకా అదే పిఓ ఎగ్జామ్ అనుకుందాం, బ్యాంక్ పిఓ అనుకుందాం. ఆర్ఆర్బీ పిఓలో తప్పు చేస్తే రెక్టిఫై చేసుకుని ఐబీపీఎస్ పిఓ రాయొచ్చు. ఐబీపీఎస్ పిఓలో కూడా తప్పు చేశాము అని అంటే రెక్టిఫై చేసుకుని ఎస్బీపీఓ రాయొచ్చు. ఇలా సంవత్సరంలో మనల్ని మనం రెక్టిఫై చేసుకొని బెటర్మెంట్ తోటి నెక్స్ట్ ఇయర్ కాకుండా మంత్స్ గ్యాప్లోనే నోటిఫికేషన్స్కి అప్లై చేసి రాసేయచ్చు. ఎస్ఎస్సికి వచ్చేసేటప్పటికి సంవత్సరానికి ఒక్కసారి నోటిఫికేషన్ వస్తుంది. ఏ మాత్రం తప్పు చేయకూడదు. టైర్ 1లో తప్పు చేసామా, గాన్. టైర్ 1, 2లో అగైన్ మళ్ళీ లాస్ట్లో థర్డ్ స్టెప్ డేటా ఎంట్రీ, స్కిల్ టెస్ట్. సో ఈ ప్రాసెస్ మొత్తానికి ఎస్ఎస్సిలో 10 మంత్స్ నుంచి 11 మంత్స్ పడుతుందండి. అంటే ప్రతి ఫేజ్లోనూ కరెక్టే చేయాలి. దట్టు ప్యాటర్న్స్ అనేవి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటున్నాయి. మేజర్ ఇష్యూ ఎస్ఎస్సిలో జిఎస్ ఉంది. జిఎస్ అంటే వినటానికి 2 అక్షరాలే, జిఎస్, కానీ అందులో 8 సబ్జెక్టులు ఉన్నాయి. బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, ఇవన్నీ ఎస్ఎస్సిలో ఉన్నాయి. ఓకే. బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సింది బ్యాంకింగ్ అవేర్నెస్. అదే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయాలి అని అంటే జిఎస్ 8 సబ్జెక్టులు ఉన్నటువంటి జిఎస్ కూడా ఉంది. సో పోనీ 8 సబ్జెక్టులు ఉన్న జిఎస్ చదువుదాము అని అనుకున్నా, వాటి నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ టైర్ 1లో 25 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 3 క్వశ్చన్లు కూడా రావు కొన్నిసార్లు. బుక్ చూస్తే ఇంత బుక్ ఉంటుంది, ఇంత బుక్ నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అవి ఎక్కడి నుంచి వస్తాయి అలా తెలుస్తుంది. సో ప్యూర్లీ లక్. అవును. యూపీఎస్సి ఫస్ట్ ర్యాంకర్ కూడా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్, జిఎస్ క్వశ్చన్స్ని 100% ఆన్సర్ పెడతారు అని అంటే నేను నమ్మలేను. యూపీఎస్సి ఫస్ట్ ర్యాంకర్ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్, వాళ్ళని నేను తక్కువ అంచనా వేయడం లేదండి. 8 సబ్జెక్టుల్లో నుంచి 25 క్వశ్చన్లు వస్తున్నాయి అని అంటే ఏ మూల నుంచి పట్టుకొస్తారో మనం ఎట్లా చేయగలం అది. సో జిఎస్ అనేది ఒక పెద్ద పజిల్ లాగా ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో. ఇవన్నిటినీ ఒక ఎత్తు అని అనుకుంటే, నార్త్ ఇండియా నుంచి మనకు వచ్చేటటువంటి కాంపిటీషన్,
విపరీతమైన కాంపిటీషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. ఎందుకంటే వాళ్ళు డిగ్రీలే చదువుతారండి. మన సౌత్ ఇండియన్స్ లాగా ఎంబీబీఎస్లు బీటెక్ల మీద వాళ్ళకి మోజు చాలా తక్కువ. నార్మల్ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ అప్లై చేయటము, డే 1 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవటం, యూపీఎస్సీ ఎస్ఎస్సి. సో అక్కడి నుంచి విపరీతమైనటువంటి కాంపిటీషన్ మనకుంది. ఆ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ అన్నిటి ఫ్యాక్టర్స్ వల్ల ఎస్ఎస్సి ఉద్యోగం తెచ్చుకోవటానికి టైం పడుతుంది. నేను తెచ్చుకోలేము అని మాట మాట్లాడట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. అవును సార్, అవును. టైం రిజల్ట్ పడుతుంది. ఉంది మీ దగ్గర, సీజీఎల్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. రిజల్ట్కి టైం పడుతుంది. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనిలో. ఎందుకు? తప్పు చేయకుండా అన్ని ఫేజ్లు దాటాలి. తప్పు చేస్తే మళ్ళీ 1 year పెనాల్టీ. మనుషులన్న తర్వాత సహజంగానే తప్పులు చేస్తాం. కాస్ట్లీ పెనాల్టీ ఇది. నంబర్ 2, ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయి. నంబర్ 3, నార్త్ ఇండియా నుంచి విపరీతమైనటువంటి కాంపిటీషన్. ఇవన్నిటినీ తట్టుకొని గనక మనం చేయగలము, ఇంట్లో సపోర్ట్ ఉంది, 1 year కాదు 2 years, 2 years కాదు ఇంకొక సంవత్సరం అయినా ఇంట్లో అమ్మా నాన్న మనకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఎస్ఎస్సి సిజిఎల్ గ్రూప్ బి పోస్ట్ని టార్గెట్గా పెట్టుకొని చదువుకోవచ్చు. లేదు, కెరీర్లో నేను తొందరగా సెటిల్ అవ్వాలి, ఇంట్లో నాకు ఫినాన్షియల్గా అంత సపోర్ట్ లేదు, నేను సెటిల్ తొందరగా అవ్వాలి అని అనుకుంటే కనుక బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్, వీటిల్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటున్నాయి, నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ కూడా ఉంటున్నాయి, మంచి జీతం కూడా వస్తుంది. ఎనీవే దిస్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్. కాబట్టి మన పరిస్థితుల్ని బట్టి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్, బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళాలా లేదా స్టాఫ్ సెలెక్షన్కి వెళ్ళాలా, ఇది వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అవ్వాలి. చదివే ఓపిక ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంతకుముందు చదివినవి అన్నీ కూడా నేను జిఎస్లో ఆల్రెడీ నాకు కొంత స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది అని అనుకున్నారు. ఎస్, జిఎస్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది అని అనుకున్నప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయిపోవచ్చు. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే రైల్వే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. సేమ్ టోటల్ ఎస్ఎస్సి సిలబస్ మైనస్ ఇంగ్లీష్. ఓకే, ఎస్ఎస్సి సిలబస్లో నుంచి ఇంగ్లీష్ తీసి పక్కన పెడితే చాలు, అదే సిలబస్ రైల్వే ఎగ్జామ్లో ఉంది. రైల్వే నోటిఫికేషన్స్ కూడా ఇయర్ క్యాలెండర్ ఇచ్చేసేసి ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2 years నుంచి క్యాలెండర్తో పాటు వచ్చేస్తున్నాయి మనకి. కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ కూడా బ్రహ్మాండంగా రాయొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే పేషెన్స్, ఓపిక ఉండాలి. నో ఆన్సర్ మనకి ఎగ్జామ్లో ఫెయిల్యూర్ వస్తాయి, అది టైర్ 1లో అవ్వచ్చు, సిబిటి 1లో అవ్వచ్చు. బట్ దాన్ని తీసుకోవాలి, మనం తీసుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. ఇది ప్రతి నోటిఫికేషన్లోనూ ఉంటుంది. కాకపోతే ఎస్ఎస్సి రైల్వేలో ఏంటి అని అంటే ఇప్పుడు రాసిన ఎగ్జామ్ మళ్ళీ రాయాలి అని అంటే ఇంకొక 1 year టైం పడుతుంది. ఆ ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉండి మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక జాబ్స్ గ్యారంటీగా వస్తాయి.